అయ్యా మీరు విమర్శ చేయండి, మీ విమర్శను మేము ఆహ్వానిస్తున్నాం, మీ విమర్శకు సమాధానం ఇది అని చెప్పండి. వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి? అసలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మీడియా వ్యవస్థలు అసలు ఏమైనా ఉన్నాయా? భూతద్దం పెద్ద ఎత్తితే మాత్రం 2-3 కనపడతాయి. వదలగొట్టవచ్చు కదా దానిలో. ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ఒక్కటి కూడా అన్యాయంగా జరగలేదు, డబ్బులు తీసుకోలేదు, పారదర్శకంగా జరిగింది. ఇదిగో సుబ్బారావు పుల్లయ్య అని వైట్ పేపర్ రిలీజ్ చేసి డిబేట్ కదండి, రారు. డిబేట్ కదండి నేను గట్టిగా అడిగితే కేసు పెడతారు, కేసు పెడతామంటే భయపడతారు. అది కూడా పోయింది. భయపడే వ్యవహారాలు కూడా పోతున్నాయి. కాకపోతే సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి లీగల్ ఎయిడ్ రాదు, లోపల పెడితే భోజనం తీసుకొచ్చేవాడు ఉండడు, పెళ్ళాం బిడ్డలు ఇబ్బంది పడతారు. మా బోడి వాళ్ళకంటే ఉంటాం. చూశారు కదా, ఇందాక పటేల్ గారు చెప్పారు. సరే, అది నా స్వవిషయం, ఇక్కడ ప్రస్తావన చేయాలని అనుకోవడం లేదు నేను. ఎంత అన్యాయం చెప్పండి. నన్ను కొట్టి, నా ఇంటి మీద కొట్టి 18 రోజులు నన్ను జైల్లో పెట్టి, మీడియా అంతా చూశారు కదా, మీడియా అంతా చూశారు. 7 గంటల 20 నిమిషాల సేపు మీడియా మొత్తం లైవ్ చూపించింది. అన్ని మీడియాలు కాకపోయినా కొన్ని మీడియాలు కాసేపు ఇది ఒక్కని అరెస్ట్ చేశారండి. మీ దుంపదేగా ఇది బాకీ కాదు సమాజానికి. అంబటి రాంబాబు మీద దాడి పక్కన పెట్టండి, నేనంటే గిట్టని వాడు కూడా, నేనంటే వ్యతిరేకించేవాడు కూడా, నా మాటలు నచ్చని వాడు కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడా లేదా? ఆ జ్ఞానం లేదా మీకు? కనీసం అరెస్ట్ చేయొచ్చు కదా, అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అరెస్ట్ చేసి బెయిల్ ఇస్తే ఏమైందో తెలుసా? సింపుల్, ఒప్పుకున్నట్టు కాదు. ఈ అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు, పలానాడు పంపిస్తూ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని, బయటకు వచ్చి. అది భయం వాళ్ళకి, కుట్రదారులకు భయం. ఇలా నేనేది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, ఇందాక కృష్ణాంజలి గారు అంటున్నారు సిబిఐ అంటే వాళ్ళ చేతుల్లో ఉందని. ఎవరెవరి చేతుల్లో ఉంటున్నాయి వాళ్ళ వ్యవస్థలు. సిబిఐ కానీ, సిఐడి కానీ, పోలీస్ కానీ నేరాలు జరిగితే ఆ నేరాలను ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను పట్టుకొని శిక్షించి, ఇలాంటి నేరాలు చేస్తే శిక్షలు పడతాయి కాబట్టి మీరు ఇలాంటి నేరాలు చెయ్యొద్దు అని సమాజానికి సందేశం ఇవ్వడానికి లేవు. ఎందుకున్నాయి? పొలిటికల్గా ఎవరైనా మాట్లాడితే వాడి తాట తీయటానికి మాత్రమే పనికొస్తున్నాయి. సిబిఐ, సిఐడి, పోలీస్ ఎవరైనా పొలిటికల్గా ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారి మీద కేసులు పెట్టి వారిని భయపెట్టడానికి మాత్రమే పనిచేసే విధంగా ఇవాళ వ్యవస్థల్ని మార్చేశారు. ఇది చాలా ప్రమాదకరం దేశానికి, రాష్ట్రానికి, మానవ సమాజానికి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చాలా ప్రమాదకరమైన ధోరణి ఇది. కేసులు పెట్టేసి లోపలేసేసి ఇదే పని ఉన్నారు పోలీసులు. దొంగతనం జరిగితే పట్టుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. దొంగతనం జరిగితే పట్టుకోకుండా ఆ దొంగ ఏదైనా ఇస్తే క్యాష్ తీసుకుందాం, మనం ఎట్టాగో 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో ఇచ్చి వచ్చాం కదా, ఆ 40 లక్షలు 50 లక్షలు మనం ఇక్కడ సంపాదించుకుని ఇంకొక 15 లక్షలు సంపాదించుకున్న ఎగస్ట్రా అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు తప్ప వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు లేదు. ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, మంత్రి గారో చెబితే ఎవరెవరి మీద అడ్డుగోలుగా కేసులు పెట్టేసి వాడిని లోపలేసేసి రాజకీయ కక్ష తీర్చుకోవాలనే పద్ధతుల్లోనే ఉన్నారు తప్ప ఈవెన్ సిబిఐ, సిఐడి అన్నీ కూడా ఇవాళ ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు జరిగితే వాటిని శోధించి ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుని పట్టుకోవాలనే ధోరణిలో లేకపోవటం చాలా దురదృష్టం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా ఒక మంచి చర్చా వేదిక. సరే, దీనివల్ల ఏదైనా ప్రభుత్వం గడగలాడిపోద్దా లేదా పక్కన పెడదాం. కానీ మీరు గమనించండి, మాట ద్వారా ఇప్పుడు ఏదో ఆ పత్రికలోను ఈ పత్రికలోను ఏదో రాసినా కూడా నోటి మాట ద్వారా చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. నాకు అనుభవం ఏం చెప్తున్నా, నోటి మాట ద్వారానే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి చర్చా వేదికల ద్వారానే నిజమైనటువంటి భావన వ్యక్తమవుతుంది. నిజంగా కూడా కన్విన్స్ అవుతారు. రాంబాబు ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓ ప్రెస్ మీట్ పెడితే కన్విన్స్ కారు, ఇక్కడ చెప్తే కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఆ వేదిక మీద మాట్లాడితే అన్ని వాళ్ళు అట్టగా మాట్లాడతారండి, తెలుగుదేశం మీద కోపం అనుకోవచ్చు. కానీ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడినప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు, నిదానంగా ఎత్తుకుంటారు. ఒకసారి
ఇవాళ ఏంటంటే ఒకసారి వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ప్రజల్లో లేదు, ఇవాళ ఉండదు కూడా. సమాజం అట్లా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులు, ఈ కేసులు వ్యవహారాలు ఇవన్నీ కూడా, అవసరాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఎందుకు వచ్చిన గొడవలే, మనం ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగానో లేకపోతే మంత్రి గారికి వ్యతిరేకంగానో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మాట్లాడితే మళ్ళీ మనకేదో పనులు ఉంటాయి, వెళ్తే వాళ్ళు పనులు చేయరు, ఇలాంటి అన్నీ కూడా వచ్చేసి పూర్వంలాగా లేవు. మేము 1989లో కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఇవాళంతా ఫ్యాక్షన్ లాగా తయారైపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి నేను ప్రత్యేకంగా లక్ష్మణ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా అభినందిస్తున్నాను. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయంతో వీళ్ళేం ఏకీపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ పంచుకునేటటువంటి ఒక మంచి వేదిక జన చైతన్య వేదిక. డిఫరెంట్ పీపుల్, కాంగ్రెస్ అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు, పటేల్ గారి అభిప్రాయాలు వేరు, జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణాంజలి గారి అభిప్రాయాలు వేరు, మాస్టర్ గారి అభిప్రాయాలు వేరు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అన్ని కలవాల్సిన అవసరం లేదు. ఈ డిఎస్సీ విషయంలో మాత్రం అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. మేమేమో ఆరోపణ చేస్తున్నాం, ఎందుకంటే పొలిటికల్ పార్టీ కాబట్టి అందరికీ అనుమానం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దర్ ఇస్ ఎ డౌట్. ప్రూవ్ చేయలేకపోవచ్చు, పూర్తిగా నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారనేటువంటి ఒకే ఒక్క విధానంతో ఉన్నాయి. ఇవాళ మరి ఇందాక చెప్పారు, మన కలెక్టర్గా చేసినటువంటి ఆయన ఒక నోటు ఇచ్చారు, ఆయన చదివాడు, ఏమండి స్పోర్ట్స్ అది మాకు తెలియదు అన్నాడు. అది మాకు తెలియదు అన్నాడు, అంటే ఎత్తేసాడు అక్కడ. తర్వాత ఇంకొకళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడా జరగలేదు, అంతా పారదర్శకంగా జరిగింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేసులు పెడతామని అన్నప్పుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మీరు మాట్లాడుతున్నారు, విమర్శ చేస్తున్నారు, మీరు కేసులు పెడతాం అన్నారు, ఆ దగ్గర అప్పుడే మీ దగ్గర సరైనటువంటి వాదన లేదు, సరైనటువంటి సమాధానం లేదు, మీ ఆరోపణలో పసుంది అని ఇండైరెక్ట్ గా అంగీకరించినట్టే, సింపుల్. అంతకన్నా ఏం అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక తరఫున డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరినీ పిలిచి వివిధ రంగాల నుంచి మా అందరికీ మాట్లాడే అవకాశం, అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఇంకా చర్చా వేదికలు, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, అక్రమాల మీద, అన్యాయాల మీద తరచూ ఇలాంటి వేదికలు నిర్వహించాలని, దానికి మా వైపు నుంచి పూర్తి మద్దతు కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.